నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషము పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూపబడును. గురూజీ ఫోన్ నంబర్ 8185066725. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. కన్య రాశి వారి జాతకులు ఖచ్చితంగా ఈ న్యూస్ ని వింటారు. ఏమిటి ఆ వార్త? ప్రశాంతంగా ఉన్న మీ జీవితంలో ఈ వార్త ఎటువంటి పరిస్థితులు తీసుకురాబోతుంది? లేదా సమస్యల సుడిగుండంలో ఉన్న మీకు ఈ యొక్క వార్త శుభవార్త కావచ్చా? ఏం జరగబోతుంది అనే ఆతురత మీకు ఉండే ఉంటుంది. వీడియో పూర్తిగా చూడండి, మీకే బోధపడుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక్క చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. గోచార స్థితి మీకు సాధారణంగానే నడుస్తున్నా ఈ రోజు మీకు అంతో ఇంతో ఖచ్చితంగా మేలు చేస్తుంది. ఇందులో ఎటువంటి సందేహము లేదు, సంశయం అస్సలు లేదు. ఈ రోజున అన్ని విధాలుగా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. సమయాన్ని వృధా చేయొద్దు. ఉద్యోగం చేస్తున్న వారికి, అలాగే పార్ట్ టైం జాబ్ల కోసం వెతుకుతున్న వారికి, ఉద్యోగంలో ప్రగతి కోసం యత్నిస్తున్న వారికి కూడా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఖచ్చితంగా మీకు నూతనమైన నిర్ణయాలు తీసుకోవడానికి, ఎదుటి వారిని ఒప్పించడానికి చేసే ప్రయత్నాలు, మీ రంగంలో లోన్లకు సంబంధించిన పనులకు ముందుకు వెళ్లడానికి, బ్యాంకు పనులకు, రిజిస్ట్రేషన్ పనులకు, అన్నింటికి 1-2 కాదండి, మీ రంగాల్లో మీకు అన్ని అనుకూలతలు ఈ రోజు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. కాలం చాలా చక్కగా అనుకూలిస్తుంది. ఈ రోజు కుటుంబ వాతావరణము బాగుంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. ఆర్థిక పరమైన అంశాలకు చర్చలు జరపడానికి ఈ రోజు కాలం అనుకూలంగా ఉంటుంది. ఇక మీటింగ్స్ అన్నీ కూడా విజయవంతమవుతాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. అమ్మకాలు, లావాదేవీల్లో ముందంజలో ఉంటారు. ఈ రాశి వారికి ఈ రోజు గతంలో నెలకొని ఉన్న సమస్యలన్నీ పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఈ రోజున శత్రువులను ముప్పు తిప్పలు పెట్టాలని చూస్తారు. కోర్టు సమస్యల పరిష్కారానికి, మీరంటే ఏంటో శత్రువులకు రుచి చూపించడానికి ఈ రోజు సమయం అంతా సానుకూలంగా సహకరిస్తుంది. ఈ రోజున ఖచ్చితంగా ఇష్టదైవాన్ని పూజించండి, ఆరాధించండి. ఉన్నంతలో పేదవారికి దాన ధర్మాలు తప్పకుండా చేయండి. అంతా మంచి జరుగుతుంది.